Now I request Chaitanya ma'am to please speak. అందరికీ నమస్కారం. మీరందరూ ఇక్కడికి రోజు మా కోసం రావడం, హనుమాన్ జయంతి హనుమాన్ 100 days ఫంక్షన్ మాతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఈ రోజుల్లో ఒక సినిమా తీయడము, అది సక్సెస్ అవ్వడము, హనుమాన్ లాంటి సినిమా ఒక 100 days అది మా ప్రొడక్షన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్లో రావడం నిజంగానే గర్వంగా ఉంది. మీ సపోర్ట్, మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో చాలా చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. కాకపోతే మీ అందరినీ చూసాక మళ్ళీ మీ అందరి టైం ఇంకా ఎక్కువ తీసుకోవడం ఎక్కువ ఇష్టం లేదు. ఐ వాంట్ టు యాక్చువల్లీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నిరంజన్. ఐ నెవర్ సెడ్ దట్. ఇప్పటి వరకు మా ఆయనకి చాలా గొప్ప పని చేసావు అని ఏది చెప్పలేదండి. ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను, చాలా కష్టపడ్డాడు పాపం ఈ సినిమా కోసం. ఒక 2 years May 22nd రిలీజ్ అనుకున్నంత వరకు నేను కూడా ఏం అనలేదు. సరే చేస్తున్నావు కదా, చేసుకో సినిమా చేసేసుకో, నీ ప్యాషన్. తను ఏంటంటే పెద్ద ఐటీ కంపెనీస్, మంచి యుఎస్ లైఫ్ వదిలేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని అనుకున్నప్పుడు మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఉన్న పైసలన్నీ తగిలేస్తావా ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రీలోకి అని ఫ్యామిలీ అన్నారు. అందులో నేను ఉన్నాను. May 22nd రిలీజ్ అన్నంత వరకు కొంచెం అందరం ధైర్యంగానే ఉన్నాం. ఎప్పుడైతే పోస్ట్పోన్ అయ్యింది రిలీజ్ సంక్రాంతికి అన్నప్పటి నుంచి పాపం నిరంజన్కి ఫ్యామిలీ ప్రెషర్ కూడా చాలా ఎక్కువైంది. అంత ప్రెషర్లో తట్టుకొని సినిమాకి హనుమాన్ని నమ్మి, టీమ్ని నమ్మి, ఒక్కరోజు కూడా వెనకడుగు వేయకుండా ఈ సినిమా ఈరోజు 100 days చేసుకుంటున్నలాగా రిలీజ్ చేయడానికి కూడా నిరంజన్ ఈజ్ ద బిగ్గెస్ట్ asset for this movie. I still feel so proud of you, and I want to see more achievements from you with this, like this. Thank you so much. And Niranjan పెట్టుకున్న నమ్మకాన్ని ప్రశాంత్ పెంచారే కానీ ఎక్కడా తగ్గించలేదు. రాముడికి హనుమంతుడిలా ఎప్పుడూ ఉంటారు అని అనుకుంటున్నాను. అండ్ మా సూపర్ హీరో నౌ హీస్ బికమ్ సూపర్ యోధా. సో he'll be coming up with so much more content like this అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ మిరాయి. అండ్ మా టీం కూడా అండి చాలా కష్టపడ్డారు. ఎప్పుడు ఒక్కరోజు కూడా ఎవరు ఏ కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు లేకపోతే మేము లేము. మేము యూఎస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మా ప్రొడక్షన్ని వాళ్ళ ప్రొడక్షన్లా, వాళ్ళ ఫ్యామిలీలా ట్రీట్ చేశారు. మాతో ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడు ఉంటారు అని కూడా అనుకుంటున్నాము. ఈ సినిమాని ఇంత మైలేజ్, ఇంతమంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళినందుకు ప్రతి టెక్నీషియన్కి అండ్ అందరు మీడియా మిత్రులందరికీ అండ్ మా పిఆర్ టీమ్కి, డిజిటల్ మీడియా టీమ్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ 100 రోజుల విజయం మళ్ళీ ఈ జనరేషన్లో కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ కావాలి. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వచ్చే సినిమాలన్నీ మీరు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. నిరంజన్ గారు ఫుల్ బ్లష్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు మాటలు వస్తాయో లేదో బయటికి. నిరంజన్ గారు ఇప్పుడు మాట్లాడతారు.